హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు నిస్సీ సుజన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించేది జూట్ వాటర్ బాటిల్ బ్యాగ్ అండి. చాలా సింపుల్‌గా కుట్టుకోవచ్చు ఈజీగా. చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది ఈ బ్యాగ్. ఇక ఆలస్యం చేయకుండా స్టిచ్చింగ్ ట్యుటోరియల్‌కి వెళ్దాం. హోప్ మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రింట్ జూట్ మెటీరియల్ అండి. విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ అండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ 2 జూట్ ప్రింట్ తీసుకోవాలండి ఈ మెజర్మెంట్తో. తర్వాత 5 ఇంచెస్ లెంత్ అండ్ 2 ఇంచెస్ విడ్త్తో కూడినటువంటి 2 ప్లెయిన్ జూట్ తీసుకోవాలి. నెక్స్ట్ 4 ఇంచెస్ విడ్త్ 4 ఇంచెస్ లెంత్తో 2 ప్లెయిన్ జూట్ అండి. అలాగే 13 ఇంచెస్ హ్యాండిల్స్ తీసుకోవాలి. 2 హ్యాండిల్స్ అండి. నవర్ పట్టి అంటారు దీన్ని. తర్వాత 6 ఇంచెస్ విడ్త్ 31 ఇంచెస్ లెంత్తో ప్లెయిన్ జూట్ తీసుకోవాలి. ఇది సైడ్ పట్టిగా కుట్టాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక మనం ఫస్ట్ ప్రింట్ జూట్ తీసుకున్నాం కదా, దానికి 2 లైనింగ్స్ తీసుకోవాలండి. సేమ్ సైజ్ 2 లైనింగ్స్. ఇక స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ప్రింట్ జూట్ తీసుకొని లైనింగ్స్ అనేవి ఈ 2 జూట్ ప్రింట్కి అటాచ్ చేసి స్టిచ్ చేయాలండి. మొదటగా ఈ 2 లైనింగ్స్ 5-12 ఇంచెస్ ముందుగా ప్రింట్ జూట్ మెటీరియల్కి అటాచ్ చేసి కుట్టాలి. ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేశాక కట్ చేసేయాలండి. ఇప్పుడు 4 ఇంచెస్ తీసుకున్నాం కదా ప్లెయిన్ జూట్, దాన్ని సైడ్ స్టిచెస్ చేసుకోవాలి రెండింటికి. స్టిచెస్ చేసుకున్నాక దీన్ని హ్యాండిల్స్ తోటి కుట్టాలండి. హ్యాండిల్స్ తోటి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా బోత్ సైడ్స్ సైడ్కి స్టిచ్ చేసుకొని కుట్టేసేయాలా. ఇక్కడ హ్యాండిల్స్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకున్నాం కదా. హ్యాండిల్స్ కుట్టేటప్పుడు ఒక 1 ఇంచ్ బోత్ సైడ్స్లో కొంచెం వదిలిపెట్టి కుట్టాలండి. మధ్యలో నుంచి కుట్టాలి. అంటే 1 ఇంచు వదిలిన తర్వాత కుట్టాలి. ఎందుకంటే మనం అటాచ్ చేసేటప్పుడు బ్యాగ్కి అక్కడ 2 ఎడ్జెస్కి స్టిచ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి కుట్టొద్దండి. నేను ఇక్కడ చూపించినట్టు కాస్త 1 ఇంచ్ లీవ్ చేసి కుట్టాలండి. 2 సైడ్లో 1 ఇంచ్ లీవ్ చేసి కుట్టాలి. మీకు ఇబ్బందిగా ఉంటే మార్క్ చేసుకోవచ్చు మీరు 1 ఇంచ్ బోత్ సైడ్స్. తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు హ్యాండిల్స్‌ని అటాచ్ చేయాలండి ప్రింట్ జూట్‌కి. నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు అటాచ్ చేస్తూ వెళ్ళాలి. మిడిల్‌లో పెట్టాలండి ఇంతకుముందు కుట్టింది. ఈ 4 ఇంచెస్‌ది హ్యాండిల్స్ పెట్టాం కదా! దాని పైనుంచి వచ్చేసి 2 ఇంచెస్‌వి వస్తాయి చూడండి మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా. సో, ఈ విధంగా అటాచ్ చేసి హ్యాండిల్స్ కుట్టాలి. దాని మీద నుంచి వచ్చేసి 2 ఇంచెస్‌ది వస్తుందండి ప్లెయిన్ జూట్. సో, చూసారు కదా! ఇలా అటాచ్ చేసి కుట్టాలి చెప్పిన విధంగా. ఇలా సైడ్ పట్టీని చూపిన విధంగా బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇంతేనండి. రెండు వైపులా కుట్టాక సైడ్ పట్టి బ్యాగ్ రెడీ అవుతుంది. జూట్ వాటర్ బాటిల్ బ్యాగ్ అండి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను వీడియో. మీరు ఇష్టపడి కుట్టుకోండి ఇలాగా చాలా బాగుంటుంది. మీకు ఇంకో ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే దీనికి పాకెట్స్ కూడా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ పాకెట్స్ పెట్టలేదు. సో, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎంతో అవసరము. మీ కామెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకు. మీ సజెషన్స్ ఇంకేమైనా ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ మీ.